మణిపూర్లో వాస్తవంగా ఉద్రిక్తతలు దాన్ని దేశం నుండి వేరు చేయాలి, దాన్ని ఒక మతరాజ్యం కింద మార్చాలి, క్రైస్తవ రాజ్యానికి కేంద్రంగా చేయాలని అమెరికా చేసిన కుట్రలు, చైనా సహకారాలు, వీటన్నిటి మధ్యన బంగ్లాదేశ్ నుంచి జరిగిన ప్రయత్నాలు, అలాగే మయన్మార్ నుంచి చేసినటువంటి చేష్టలు, వీటన్నిటి మధ్యన దాన్ని కాపాడుకోవడానికి ఆర్ఎస్ఎస్ అక్కడ కష్టపడింది గ్రౌండ్ లెవెల్లో. ఈ విషయాన్ని తాజాగా ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బయటకు జోధ్పూర్ వేదికగా 3 రోజుల పాటు జరిగినటువంటి సందర్భంలో 32 సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సంఘటనా కార్యదర్శులు పాల్గొన్న మొత్తం 320 మంది ప్రతినిధులతో పాల్గొన్నటువంటి కార్యక్రమంలో తాజాగా చెప్పుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్, సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబళ్ళేతో పాటు 6 సహకార్యవాహకులు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో 3 రోజుల సమన్వయ బైఠక్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన అఖిల భారతీయ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇందులో ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలు తమ పనిని విస్తరించినాయి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు బాగా తగ్గినాయి, గిరిజన వర్గాల మధ్య సమన్వయం కూడా సాధ్యమైంది, మణిపూర్లో కుకీ మెయితీ తెగల వర్గాల మధ్య చర్చలను సంఘ్ సులభతరం చేసింది. దీని ద్వారా జాతీయ రహదారి తిరిగి తెచ్చుకున్నాయి, శాంతి పునరుద్ధరణకి ఈ మార్గం మరింత సులభమైంది. 2023లో కుకీ మెయితీ తెగల వర్గాల మధ్యన ఘర్షణలు ప్రారంభమైనాయి. అప్పటి నుండి శాంతి కోసం సంఘ్ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్టోబర్ 2న సంఘ కార్య శతాబ్ది ప్రారంభం అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సంఘ సేవకుల్లో గొప్ప ఉత్సాహం ఉంది. అక్టోబర్ 2కు ముందు ఆ తర్వాత వారం రోజుల పాటు ప్రతి రాష్ట్రం స్వయం సేవకులు గణవేష వేసుకుని పూర్తి ఉత్సాహంతో విజయదశమి ఉత్సవాల్లో పాల్గొంటారు. అలాగే ఈ 3 రోజుల సమన్వయ బైఠకులు ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థలో మహిళల పాత్ర కూడా పెరుగుతుంది. దీని మీద కూడా చర్చలు జరిగినాయి. ఉదాహరణ గత ఏడాది క్రీడా భారతి మహిళా అథ్లెట్ల మీద అధ్యయనాన్ని నిర్వహించింది, వాళ్ళ సవాళ్ళను కూడా విశ్లేషించింది. వాళ్ళలో చాలామంది యోగా, ధ్యానం క్రమం తప్పకుండా అభ్యసిస్తారని దీని ద్వారా వెల్లడైంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వివిధ సంస్థల నుండి మహిళలు దేశవ్యాప్తంగా 887 కార్యక్రమాలు నిర్వహించారు, దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించారు. అన్ని సంస్థల్లో మహిళల సహకారం క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం 2020 అమలు ప్రయత్నాల మీద కూడా విస్తృతంగా చర్చలు జరిగినాయి అంటూ అంబేద్కర్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా మణిపూర్ అంశానికి పరిష్కారం ఆర్ఎస్ఎస్ నుండి జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు.